అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు సమయము అవకాశము అన్నీ లభ్యమైనట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ద్వాదశ రాశుల వారు కూడా నరసింహస్వామి సంబంధించిన స్తోత్రాలు, నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు ఏదైనప్పటికీ అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలతల్ని చేకూరుస్తుంది. కనుక నరసింహ స్తోత్రాలు అవకాశం ఉన్నట్లయితే హనుమాన్ చాలీసా పఠించడం కూడా చాలా చాలా మంచిది. ఏది అవకాశం ఉంటే ఆ విధంగా చేసుకోవడం. ఒకవేళ ఆ పఠించడానికి మీకు అవకాశం లేనట్లయితే విన్నా కూడా చాలా మంచిది. కనుక 11 సార్లు హనుమాన్ చాలీసా వినడం కూడా చాలా చాలా మంచిది. అలాగే ఇంకా అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా దేవాలయ సందర్శన చేయగలిగినట్లయితే తప్పకుండా హనుమంతుడి దేవాలయ సందర్శన కూడా చాలా 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 చక్కటి ఫలితాన్ని ఇస్తుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.